నమస్తే. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సో ఈ హాస్పిటల్లో నర్సంపేట సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన ఆరోగ్యం నేపథ్యంతో ఇక్కడ ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. దాదాపుగా బాడీ నిన్నటి దాకా మంచిగా స్పందించిందని చెప్పేసి డాక్టర్ చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఆయనకు సంబంధించిన అభిమానులు కావచ్చు, ఆయన ఆరోగ్యం అప్డేట్ కోసం అయితే చాలామంది పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. సో మా మాజీ ఎమ్మెల్యే గారు కంపల్సరీ తొందరగా కోలుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు దేవుళ్ళ దగ్గర కూడా పూజలు చేసుకుంటూ యాగాలు కూడా చేస్తున్నారు కొన్ని ఏరియాలలో, మండలాలలో. సో మరి ఒకసారి మాట్లాడదాం. మరి ఆ నియోజకవర్గం నుండి వచ్చిన పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఖానాపూర్ మండలకు సంబంధించిన నేతలు చాలామంది. అంకుల్ ఏం పేరు? అంకుల్ మీ పేరు? నా పేరు మాటరాజు వెంకన్న, ఖానాపూర్ మండల్ ధర్మరావుపేట సర్పంచ్ ప్రెసిడెంట్. సో ఏంటి అంటే మీ మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి అంటే ఇట్లా అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఏమనిపిస్తుంది? అంటే ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లాంటి పరిస్థితి వస్తుందని? మేము కళ్ళలో కూడా అది ఊహించని సంఘటన. మనం పోతా అంటే ఏదైతే ఊహించుకోలేమో అంతకన్నా ఊహించుకున్నటువంటిది. అంటే సుదర్శన్ రెడ్డి గారికి వేడే ఏమన్నా అంటే బ్యాడ్ అలవాట్లు ఉన్నప్పుడు, అంటే మందు తాగడం, మటన్ అలాంటి అలవాట్లు ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఫుడ్ ద్వారా ఏదో ఒకటి ఆటోమేటిక్గా టెక్నాలజీ వస్తుంది. కానీ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ కూడా ఒక కూరగాయలు తప్ప వేరే తినే వ్యక్తి కాదు. అసలు కూల్ వాటర్ కూడా తాగని వ్యక్తి. అంత పక్కడబంది ఉండి అంత సిస్టమ్గా ఉన్నటువంటి వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా కావడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన నర్సంపేట ప్రాంతానికి చేసినటువంటి సేవలు ఇన్నలేని సేవలు. అందులో భాగంగా మళ్ళీ ఖానాపురం మండలానికి చేసినటువంటి సేవ అయితే ఇక అసలు ఎప్పుడు కూడా ఈ తరం కాదు, వచ్చే తరం కూడా మర్చిపోయిన సేవ. మనకు 50 ఏళ్ళ నుంచి కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు. కానీ గౌరవనీయులైన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలవగానే దేవాదుల వాటర్ తెచ్చి పాకల్చర్ను రింపి పాకల్చర్లో ఉన్నటువంటి పాకల్చర్ కింద రైతులకు సస్యశ్యామలంగా ఏ వాటర్ సమస్య రాకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి ఇలా జరిగిందంటే అసలు మేము జీర్ణించుకోలేని పరిస్థితి. మాకు అట్లా జరిగి మళ్ళీ ఎమ్మటే ఇట్లా సుదర్శన్ రెడ్డి గారికి ఏం కాదు అన్నాక అసలు దాదాపు నర్సంపేట ప్రాంతాల్లో మేము మొట్టమొదట మా ఊళ్ళే 1000 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మా కాడున్నటువంటి శివాలయం, రామాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్, దుర్గమ్మ గుళ్ళే మాకు ఈ ప్రాంతం సేవ చేసినటువంటి దేవుడు మీరెంతో, అంతకంటే పెద్ద దేవుడు ఆయన బతకాలని కోరుకున్నాం. ఇప్పటికి కూడా మేము ఏంటంటే తను ఎప్పుడు కూడా బతికి మా అందరి ముందు రావాలి. ఆయన ఏ విధంగా ఉన్నా పర్లేదు, కానీ తను ఒక మనిషి మనకు సాయం చేసిన వ్యక్తి మన ముందు ఉంటే అయ్యో తను మనకు సాయం చేసిన వ్యక్తి, దాని ఒక ధైర్యం ఉంటుంది. అట్లా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ దేవుని దయ వల్ల ఆయన కోలుకొని మా ప్రజలకు మళ్ళీ వచ్చి సేవ చేయకుండా మేము చూసుకోవడానికి మా ముందు ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఏమేమి చెప్తుండే అంటే మీతోటి నార్మల్గా ఇప్పుడు ఈ హెల్త్ పట్ల కావచ్చు ఏమైనా ఎట్లా ఉండుంటే మీతోటి? ఆయన హెల్త్ పట్ల జాగ్రత్త తీసుకోమని చెప్పేది ప్రతి ఒక్కరికి. ఆయన కూడా జాగ్రత్తగానే ఉండేది ఒకటి. రెండవది ఏంటంటే ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఎవరినో వేరే రకంగా మాట్లాడి లేకపోతే ఎవరో మెప్పుకోవడానికి ఉండే వ్యక్తి కాదు, ఉన్నట్టు చెప్పే వ్యక్తి. అంటే ఎవరైనా వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తిని ఈ వ్యక్తిత్వం కరెక్ట్ కాదు, నువ్వు మార్చుకో అని డైరెక్ట్ చెప్పే వ్యక్తి. అంటే కొంతమందికి అది నచ్చపోవచ్చు, కానీ అదే కరెక్ట్. ఎప్పుడు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకడు ఏంటంటే నాలుగుతో నాకు చంపడం ఉంటాడు, కోపంతో కొరికి చంపడం ఉంటాడు. కోపంతో కొరికినోడు కరెక్ట్, కోపం 5 నిమిషాలు ఉంటుంది. నాలుగుతో ఏంటంటే వీళ్ళు చచ్చా నాకుతాడు. అంటే సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒక మనిషిని పెంచాలంటే తను చేసినటువంటి తప్పును గుర్తించి ఇది మార్చుకో, నువ్వు మంచిగా బతకరా బాబా అని గుర్తించేటువంటి వ్యక్తిత్వం, అసలు వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు చాలా అరువుగా వస్తారు. ఒక వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది ఆయనకు సంబంధించి, కన్నుకు సంబంధించి. ఆయన భావోద్వేగంతో చెప్పుకున్న పరిస్థితి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్పేసి కూడా చెప్పుకున్నాడు కదా. ఏమనిపించింది? అంటే ఒకటి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఉద్యమకారుడు, 2001 నుంచి ఉద్యమకారుడు. ఆంధ్ర వరుస ప్రభుత్వంలో ఉద్యమకారులను పోలీసులు ఏ విధమైనటువంటి టార్చర్ పెట్టినో అది కొన్ని సందర్భాల్లో మేము కూడా పాటించినటువంటిది. ఆ సందర్భాల్లో ఆయన కన్ను దెబ్బతిన్నటువంటి వాస్తవం అది. అయితే ఆయన వేరే రకంగా అంటే ఇప్పుడు దాదాపు ఎట్లుంటుందంటే సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి కింది స్థాయి నుంచి వచ్చే నాయకుడు. ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడు తనకు ఉన్నటువంటి సహచరులు కూడా కింది స్థాయిలో ఉంటారు. వాళ్ళందరూ తన ఎమ్మెల్యే అయినాక మేము నమస్తే అంటే కూడా పెడతలేము అన్నది వైరల్ అవుతున్నప్పుడు అది వైరల్ బాబు, నేను వేరే దాంతో వేరే ఉద్దేశంతో కాదు, ఉద్యమంలో నాకు పడ్డటువంటి ఆటుపోట్లతోటి నా కన్ను మీద ఎఫెక్ట్ అయింది, మీరు వేరే ఉద్దేశంగా దాన్ని అపంగా చూసొద్దన్న ఉద్దేశంగా దాని సందేశం ఇవ్వడం జరిగింది, కానీ వేరే ఉద్దేశంగా కాదు. మేము అందరం కోరుకునేది ఒకటే, సుదర్శన్ రెడ్డి గారు కోలుకోవాలి. ఎంత త్వరగా కోలుకుంటే అంత మంచిది అనేది మా యొక్క ఆలోచన. మేము కోరుకునేది కూడా అదే. నా పేరు వెంకటేశ్వరరావు. నేను 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీనే ఉన్నా. నేను 2001 నుంచి ఉమ్మడి జిల్లాకు 8 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి అలంకార్ కాడ ఆఫీస్ ఉంటే ఆఫీస్లో ఆయనతో ఉన్నాను. ఎప్పుడు కానీ ఆయన స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ
మాంసాహారం కానీ ఎప్పుడు శాకాహారానికే ఇష్టపడే వ్యక్తి, ఎప్పుడు ఫిట్నెస్గానే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక చేయాలి, జిల్లా మీద ఏదో ఒక కాన్సెంట్, ఒక ఉద్యమం చేయాలంటే నేను ఈ నైట్ ఏం ఆలోచన చేస్తే రేపు ఆ ఉదయం ధర్నా సక్సెస్ కాగలుగుతుందని ఎప్పటికీ మమ్మల్ని పండుకోమని ఏదో ఒకటి ఆలోచించుకుంటూ టేబుల్ మీదనే పండుకునే చూసినాం. 10-12 సంవత్సరాలు నికార్సుగా దగ్గరుండి చూసినాం. కొద్దిగా ఎమ్మెల్యే అయినాక కొద్దిగా స్టంట్ పేరుకి దూరం ఉండొచ్చు, కానీ ఉద్యమ సమయంలో అయితే దగ్గరుండి చూసినాం. మా ఖానాపూర్ మండలానికి పాకాల చెర్లకు నీళ్లు తెచ్చిండు. ఆ నీళ్ళు తెచ్చిన క్రమంలో ఖానాపూర్ మండల ప్రజలందరికీ కాలు గడిగినాకనే నర్సంపేటకు మెడికల్ కాలేజ్ తెచ్చిండు. ఆయన త్వరగా కోలుకోవాలని అయితే మేము దేవుళ్ళని కోరుకుంటూ ఇక్కడ దాకా వచ్చి చూడడం, ఆ మేడాన్ని పరామర్శించడం, అందాక పోలేకపోతున్నాం, కానీ తొందరగా కోలుకోవాలని కోరుతున్నాం. అంటే ఇట్లా అనారోగ్యం పాలవుతాడని ఆ మనిషి అంటే ఇంత యాక్టివ్గా కనిపిస్తూ ఉంటాడు అందరి దగ్గర. ఊహించలేదండి, అసలే ఊహించలేదు. ఆయన ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది, ఎక్సర్సైజ్ చేసేది, ఏం తినకుండా ఉండేది. మాకే చెప్పేది ధైర్యంగా మీరు అందరూ ఇట్లా ఉండాలి, అది చెప్పాలని చెప్పేది, కానీ మేమైతే ఊహించలేదు. మాకు చాలా బాధగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని మా దగ్గర ఉన్న అన్ని దేవుళ్ళకు కూడా కోరుకోవడం జరుగుతుంది. మేము మనసారా ఆయన మళ్ళీ మా జీవితంలో మా మనుషుల మధ్యలోకి రావాలని కోరుకుంటున్నాం. నర్సంపేట నియోజకవర్గం మాది, ఖానాపూర్ మండలం. అయితే మెడికల్ కాలేజ్ అనేది ఒక జిల్లా హెడ్ క్వార్టర్లే ఉంది, కానీ మాకాడ ఒక కాన్స్టిట్యూషన్ లెవెల్లో తీసుకొచ్చిండు పెద్ద గారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ దేవాదుల లైన్ అనేది అనుసంధానం చేసిండు. అది ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఒక 50 సంవత్సరాల నుంచి ప్రతి ఎమ్మెల్యే మేము ఇది చేస్తాం, గోదావరి జిల్లా చేస్తాం, కానీ మాకు మొట్టమొదటిసారిగా ఆయన పెద్ద పని చేసిండు. మాకు మరి కేసీఆర్కు సన్నిహితంగా ఉండడం వల్ల ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు మాకాడ తేవడం, మంచి గొప్ప చెప్పుకునే దగ్గర పనులు చేసిండు. ఈయన మంచిగా క్షేమంగా తిరిగి మళ్ళీ మా నియోజకవర్గం రావాలి, మా ముందు అవపడాలని మేము దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.